అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకాంత్, ప్రైవేట్ జియాలజిస్ట్. ఇక్కడ మనం చూస్తున్నది ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ టోమోగ్రఫీ అంటారు. ఇది ఒక శాస్త్రీయమైన పద్ధతి. దీనిని గ్రౌండ్ వాటర్ ఇన్వెస్టిగేషన్, మినరల్ ఎక్స్ప్లోరేషన్, జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్ మరియు ఆర్కియాలజికల్ స్టడీస్లో ఉపయోగిస్తారు. ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏమిటంటే, గ్రామాల్లోని ప్రజలు ఎక్కువగా వారి నీటి అవసరాల కోసం వివిధ రకాలైనటువంటి అశాస్త్రీయ పద్ధతులను ఉపయోగించి ఎటువంటి అంచనాలు లేకుండా ఎక్కడ పడితే అక్కడ బోర్లు వేసి బాగా నష్టపోతుంటారు. అందుకోసం అందరికీ అవగాహన ఉండాలని శాస్త్రీయ పద్ధతిలో ఏ విధంగా సర్వేలు చేసి గ్రౌండ్ వాటర్ని కనుక్కుంటారనే విషయాన్ని ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫీల్డ్ సెటప్ ఈ విధంగా ఉంటుంది. ఫీల్డ్లో ఒక జియాలజిస్టు, ఒక జియోఫిజిస్ట్ మరియు ఫీల్డ్ అసిస్టెంట్స్ ఉంటారు. వారు ఇక్కడ ఉన్నటువంటి వించెస్ సహాయంతో కేబుల్ని ఇన్స్ట్రుమెంట్కి ఇరువైపులా మనం ఎంచుకున్న ఏరియాలో స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. ఆ కేబుల్కి మనం ఎలక్ట్రోడ్స్ని కనెక్ట్ చేస్తాం. ఇక్కడ కనిపిస్తున్నది 100 acres ఏరియా. అందుకని 1 kilometer చొప్పున సెటప్ ప్లాన్ చేయడం జరిగింది. ఈ విధంగా ఈ ఏరియాపై అవగాహన వచ్చే వరకు దాదాపుగా 4-5 ప్రొఫైల్ లైన్స్ తీయడం జరుగుతుంది. ఫీల్డ్లో స్ప్రెడ్ చేసినటువంటి కేబుల్స్ను ఈ విధంగా ప్రోబ్ సహాయంతో ఈక్విప్మెంట్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ప్రోబ్ 24 ఎలక్ట్రోడ్స్తో కనెక్ట్ అయి ఉంటుంది. కింద లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నటువంటి బ్లాక్ కేబుల్ అది పవర్ సప్లై కోసం కనెక్ట్ చేయబడింది. ఈ ఈక్విప్మెంట్ యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే 2 వేర్వేరు పద్ధతుల్లో చేయగలిగే సర్వేను ఒకేసారి రికార్డ్ చేస్తుంది. మొదటి పద్ధతి ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ టోమోగ్రఫీ అంటారు. అంటే 2 ఎలక్ట్రోడ్స్ ద్వారా విద్యుత్ని భూమి పొర లోపలికి పంపించినప్పుడు ఆ పొరల యొక్క స్వభావాన్ని బట్టి విద్యుత్ని ఏ విధంగా నిరోధిస్తుంది అనే విషయాన్ని మనకు ఇమేజ్ రూపంలో మరియు డేటా రూపంలో మనకు అందిస్తుంది. దానినే రెసిస్టివిటీ అంటాం. ఇక రెండవ పద్ధతి ఐపీ మెథడ్, అనగా ఇండ్యూస్డ్ పోలరైజేషన్. కొంత విద్యుత్ని భూమి పొరలోకి పంపించి స్టాప్ చేసిన తర్వాత కూడా భూమి పొరలోని ఎలిమెంట్స్ ఒక కెపాసిటర్ లాగా పనిచేసి కొంత విద్యుత్ని రీఛార్జ్ బ్యాటరీ లాగా హోల్డ్ చేసి ఉంచుతాయి. కాబట్టి దీనిని ఛార్జబిలిటీ అని కూడా పిలుస్తారు. ఇది మాత్రమే కాకుండా ఈ ఈక్విప్మెంట్తో ఇండివిజువల్గా వర్టికల్ ఎలక్ట్రికల్ సౌండింగ్ను కూడా చేయొచ్చు. అదేవిధంగా ఎస్పీ మెథడ్ను కూడా చేయొచ్చు, అనగా స్పాంటేనియస్ పొటెన్షియల్. అంటే మనం ఎటువంటి విద్యుత్ని గ్రౌండ్లోకి పంపించకుండా గ్రౌండ్ ద్వారా వచ్చిన న్యాచురల్ కరెంట్స్ను రికార్డ్ చేయొచ్చు. ఇది లిథాలజీ ఐడెంటిఫికేషన్కు బాగా పనిచేస్తుంది. ఎస్పీ మెథడ్ని ఎక్కువగా హైడ్రోకార్బన్ లేదా పెట్రోలియం ఎక్స్ప్లోరేషన్లో ఎక్కువగా వాడతారు. ఉదాహరణకు షేల్ మరియు శాండ్ స్టోన్ యొక్క బౌండరీస్ని మార్క్ చేయడానికి బాగా పనిచేస్తుంది. కాబట్టి సైంటిఫిక్ పద్ధతిలో సర్వే చేయడం వలన మంచి యాక్ఫైర్ జోన్స్ను ఐడెంటిఫై చేయడానికి వీలవుతుంది. ఈ విషయాన్ని గమనించి ఇక ముందు ఎప్పుడైనా మీరు మీ పొలంలో బోరు వేయాలనుకున్నప్పుడు ఒక మంచి అనుభవజ్ఞుడైనటువంటి జియాలజిస్ట్తో సర్వే చేయించుకొని పాసిబిలిటీ ఉందా లేదా అని తెలుసుకొని మాత్రమే బోరు వేయగలరు. ఈ వీడియో కనుక మీకు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే ఒక లైక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.